ఒకని కన్నీటిని తుడవడానికి, ఒకని కష్టాన్ని తీసివేయడానికి దేవుడు మరొక వ్యక్తిని ఎంచుకుంటున్నాడు. ఒక జనాంగం యొక్క కష్టాన్ని, కన్నీళ్ళని తుడవడానికి దేవుడు ఎక్కడో మందను మేపుచున్నా, గొర్రెల మందను మేపుచున్నా, లేక పశువుల మందను మేపుచున్నా మోషే దగ్గరికి దిగొచ్చాడు. దయచేసి గమనించండి. మోషే దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడు, నేను నీ దగ్గరికి ఎందుకు దిగొచ్చానో తెలుసా? ఈ ప్రజల బాధను, కష్టాన్ని, కన్నీళ్ళను నేను చూశాను. నీవు వెళ్ళి ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో చేతిలో నుండి వారిని విడిపించు అని చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు తన పని చేయడానికి, తన సేవ చేయడానికి, తనకు సేవకునిగా పని చేయడానికి మోషేని ఎంచుకొని మోషే దగ్గరికి దిగొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దిగిరాలా, మోషే దగ్గరికి దిగొచ్చాడు. మోషే చెప్పాడు తన బలహీనత. నేను నోటి మాంద్యం కలిగిన వాడను అన్నాడు. నోటి మాంద్యం కలిగి ఉండవచ్చు, ఏమైనా కావచ్చు, లోపం ఉండొచ్చు, అందం లేకపోవచ్చు, నత్తివాడవు కావచ్చు, శరీర సౌందర్యం లేకపోవచ్చు. మోషేకి లేదు, నత్తివాడు, ఒక విధంగా నోటి మాంద్యం కలిగిన వాడినని తన బలహీనత గురించి మోషే చెప్పాడు. అయినా నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. మోషే బయలుదేరి వెళ్ళాడు దేవుని మాటకు లోబడి. ఐగుప్తు బానిసత్వం నుండి 6 లక్షల మందిని, 6 లక్షల కాల్బాయమని ఉన్నారు, 6 లక్షల మందిని విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, ఇజ్రాయేలు దేశమునకు తీసుకువెళ్ళాడు కదా, నడిపించుకు వెళ్ళాడు. మీరు గమనించండి, దేవుని ఎన్నిక ఇది. నువ్వో నేనో, నాకు ఈ పాస్టర్ నచ్చలేదండి, ఈ పాస్టర్మ నచ్చలేదండి, నీ ఎన్నిక కాదు, నువ్వు కాదు ఎన్నుకోవాల్సింది. దేవుని పని కొరకు దేవుడు ఎంచుకుంటాడు. దేవుని పని కొరకు ఆయనే ఎంచుకుంటాడండి. మోషేని ఎంచుకున్నాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజల కన్నీటిని తుడవడానికి, బానిసత్వం నుంచి విడిపించడానికి. నా మాట వినాలి, నా వైపు చూడండి ఒకసారి, మీరు అటు ఇటు దిక్కులు చూడద్దు, వాక్యం విందాం. ఇప్పుడు అర్థం కావాలి, ఇప్పుడు దేవుడు ఎందుకు అలాగ చేశాడు? దేవుడే వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అవసరంలా. మన ఇంట్లో పిల్లలు ఉండగా ఎవరైనా పెద్దోళ్ళు వస్తే, అరే బాబు పలానా అంకుల్ వచ్చాడు, కుర్చీ వేయి అని చెప్తాం. అంతేనా? తండ్రి పని చేయాలా? మీరు ఆలోచించండి. తన బిడ్డలు ఉండగా, తన సేవకుడు ఉండగా తండ్రి పని చేయాల్సిన, అంటే దిగొచ్చి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకొని వారి కష్టాలను, కన్నీళ్లను తొడవడానికి పంపించాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఎక్కడైనా ప్రజలు కన్నీటితో ఉంటే, ఎక్కడైనా ప్రజలు దుఃఖంతో ఉంటే దేవుడు మాట్లాడతాడండి. ఆ భారాన్ని, ఆ బరువుని దేవుడు పెడతాడు. వారి దగ్గరికి వెళ్ళు, వారి కన్నీటిని తుడువు, వారి బానిసత్వం నుంచి విడిపించు అని దేవుడు ఎంచుకుంటాడు తన సేవకుని. తాను చేయాలనుకున్న పనిని, దేవుడు చేయాలనుకున్న పనిని తన సేవకుని ద్వారా చేయిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని సేవకుడు నీ జీవితంలో లేకపోతే, దేవుని సేవకురాలు నీ జీవితంలో లేకపోతే దేవుని అద్భుతాలను నువ్వు చూడలేవు, దేవుని కార్యాలను నువ్వు చూడలేవు, దేవుని యొక్క దీవెన నువ్వు పొందలేవు, దేవుని నీ దుఃఖాన్ని నీవు తీర్చుకోలేవు. దేవుడు తన ఎన్నికలో ఉన్న వ్యక్తిని ఎంచుకొని మరి నీ దగ్గరికి పంపిస్తాడు. వారి మాటకు నీవు లోబడినట్లయితే. మొదట మోషేని వ్యతిరేకించారు, కానీ చివరికి మోషేని వెంబడించడానికి వారు